అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో వచ్చేసి సండే మినీ వ్లాగ్ అనమాట. మార్నింగే సండే అయితే మా ఊళ్ళోకి ఇలా బతికిన చేపలు తీసుకొచ్చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మినిమం ఒక్కొక్క ఫిష్ వచ్చేసి 2.5-3 పడుతుంది అనమాట. మేమైతే ఫస్ట్ ఆంటీ తీసినారు కదా, ఆ చేప తీసుకున్నాం. దాని పేరు సందమానో ఏదో చెప్పినారు, నాకు అసలు తెలీదు. పేర్లు ఇన్ని ఉంటాయా చేపలకి అనేసి. మా డాడీ కోసం ఫిష్ పులుసు చేసినారు మా మమ్మీ అయితే. నేనైతే మా తమ్ముడి కోసం ఫిష్ ఫ్రై అడిగినాడు, అక్క నా కోసం ఫిష్ ఫ్రై చేయక్క అనేసి. ఈ ప్రాసెస్ కూడా నాకు తెలియదు, నేను యూట్యూబ్లో చూసినాను. వాళ్ళు వేరే చేసినారు, నేను నాకు నచ్చినట్టుగా మినిమం స్పైసెస్తో చేసేసినాను అనమాట. మా ఇంట్లో ఫిష్ తినేది మాత్రం మా డాడీ ఒక్కరే అనమాట. సో ఆయన కోసమే మమ్మీ ఫిష్ తీసుకొని పులుసు చేస్తూ ఉంటారు. నేను అసలు ముట్టుకోను. ఇంకా చికెన్ చెప్పండి, ఇంకా వీడియోస్లో చూసే ఉంటారు, చాలా గట్టిగా తింటాను. ఇక ఫిష్ పులుసు ఫిష్ ఫ్రైతో మా ఇంట్లో వాళ్ళు మంచిగా పండగ చేసుకుంటుంటే, నేను పండగ చేసుకోకపోతే నా చిట్టి పొట్ట అది కూడా సండేకి అస్సలకి అలిగి కూర్చుంటుంది అనేసి ఇంకా కొంచెం చికెన్ తెచ్చేసుకొని నేను అంటే ఒక మాదిరి పలావ్ లాగా చేసుకున్నాను. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు, బిర్యానీ అంటారా పలావ్ అంటారా అనేసి. ఎలా చేసినానంటే అది కూడా తెలీదు. ఎట్లా అంటే కుక్కర్ పెట్టిన ఫస్ట్, దాంట్లో నూనె వేసినాను. ఇక నాకు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమేమి కనిపించినాయో, ఇక బయట మసాలాలు ఏమేమి కనిపించినాయో అన్నీ తీసుకొచ్చి కుక్కర్లో వేసి కలుపుతూనే ఉన్నాను. ఇది వేయొచ్చా ఇది వేయకూడదు అదేం లేదు అంటే నాకు అనిపించింది అనమాట. సరే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేద్దాము, అన్నీ మిక్స్ చేసేసి కనిపించినవన్నీ అనేసి చేసినాను. బట్ మా తమ్ముడికి ఇది కుక్ అయిన తర్వాత ఫస్ట్ ఒక బయట తినిపించిన వెంటనే వాడు ఒకటే మాట చెప్పినాడు, అక్క నువ్వు కూడా బిర్యానీ షాప్ పెట్టేసుకో అక్క అనేసి. నేను దీనికైతే ప్రాసెస్ ఏం నాకు కూడా తెలియదు, అంటే నేను చూపిస్తూ ఉన్నాను కదా, మినిమం స్పైసెస్ అవన్నీ యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను. అవి మీరు చూసి సింపుల్ ప్రాసెస్, మీకు నచ్చితే మీరు చేసుకోండి. నేనైతే దీనికి పలావ్ అని అనుకుంటున్నా. ఈ రెసిపీని అయితే ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ అసలు చికెన్ ఎక్కువ ఉండాలి, అన్నం కొంచెమే ఉండి చేసినారనుకోండి, అది కూడా చికెన్ పీస్ పట్టుకున్న వెంటనే ఇరిగిపోయేలా ఉందనుకోండి, అస్సలు ఇంకా ఆ రెసిపీ అమోఘం అమృతం అంతే నా వరకు. ఆ రోజైతే నేను గట్టిగానే తిన్నాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నుండి అయితే కొంచెం ఫుడ్కి కొంచెం తగ్గిస్తూ ఉన్నాను, ఎందుకంటే తిని మినీ సైజ్ పాండా అయిపోతున్నాను. అందుకనేసి ఫుడ్ అంటే తినడం మానేయలేదు, తినే వాటిని కొంచెం ఒక మాదిరిగా తింటున్నాను అనమాట. సో అది మా సండే అయితే ఇలా ఫిష్ కర్రీ ఫిష్ పులుసు నా కోసం పలావ్తో ఎండ్ అయిపోయిందనమాట. మంచి గట్టి తిన్న నా పలావ్ అయితే. ఇక మరి మీరేం చేసుకున్నారు ఈ సండేకి? వీలుంటే కమెంట్ చేసేయండి, ఎందుకంటే మా ఇంట్లో ఏం చేసుకున్నానో చెప్పాను కదా, అలాగే మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేస్తే నేను కూడా చదివిస్తాను. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తా.